సో గైస్ ఈ రోజు అయితే వాల్మార్ట్ కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకో మొన్ననే వచ్చింది స్ప్రింగ్ కి అమ్మాయి. ఈ అమ్మాయి కాదు, సారీ మర్చిపోయా, ఏంజల్ అనమాట. మొన్న నాకు చెప్తుంది నేను ఏంజల్ నీ అమ్మాయిని కాదని చెప్పేసి. ఏంటి అడిగి ఏంజల్ అనమాట. సో వాల్మార్ట్ కి అయితే వెళ్తున్నాం. నిన్న మొదలు పెట్టింది మ్యాగీ 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 అని. మ్యాగీ లేకపోతే ఇంకో ఇట్లా స్ప్రింగ్ వచ్చిన వాళ్ళు ఇట్లా బ్యాగ్లు వేసుకుని కోట్లు వేసుకుని వస్తారనమాట. బయట చల్లేదంతగా తీసేసే వాళ్ళు కవర్లు ఇచ్చేది మోసుకుని రావడానికి, బ్యాగులు వేసుకుని రమ్మని. ఇప్పుడు నువ్వు అక్కడికి వచ్చే కళ చూస్తాడు తెలుసా వాల్మార్ట్. ఇలా ఉన్నావేంటి అని చెప్పేసి అడుగుతారు. అది ఇప్పుడైతే మ్యాగీ కావాలి తనకి, అంతే. చికెన్ కూడా తెచ్చుకుని వండుకుందాం అనుకుంటున్నాం. సో ఈ వ్లాగ్ అయితే అట్లా ఉండబోతుంది. సరే దినేష్ కెమెరా ఏ ఉండరా. ఇంకో అలా ఉన్నప్పుడు రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడే నడవాలి ఇక్కడ అమెరికాలో. వెళ్ళు మరి. అవి వెళ్తే మనం వెళ్తే ఆగిపోతాయి. మనం పెడిస్ట్రియన్స్ అనమాట. ఇప్పుడు తెలుసా మొన్న సెన్స్ లెక్క పెట్టింది భయ్య. పదా మొన్న సెన్స్ లెక్క పెట్టినావు, భలే లెక్క పెట్టినావు. నేర్పించచ్చుగా మా ఆడియన్స్ కి. ఎడ్యుకేట్ చేస్తావా? వెళ్ళాలి. షూస్ బాగున్నాయి మేస్టర్, పరిగెట్టడానికి చాలా సౌకర్యంగా ఉన్నాయి. ఇలానే సిగ్నల్ వేసింది. తిరిగి వచ్చిన వాళ్ళకి ఎట్లా బిహేవ్ చేయాలో తెలియదు. ఇప్పుడే రోడ్ దాటుతాను వెళ్ళిపోతానే ఉంది. కాదు అట్లా బటన్ వస్తానని ఆడ బటన్ చూపిస్తున్నాను. ఇది బటన్ నొక్కాలి యాక్చువల్లీ. ఆడు వెయిట్ వెయిట్ అని చెప్పి ఒక ర్యాప్ వేస్తాడు. బోర్ కొట్టినప్పుడల్లా వస్తా ఉండాలి. బోర్ కొట్టినప్పుడల్లానా? అంతే కదా. వాడు అరుస్తున్నాడు, నాకు అలా ఏదో అర్థమైతలేదు. ఏం చెప్తున్నాడు? అవునా? వెయిట్ చేయాలి, ఆగట్లేదా అంటున్నాడు. ఆన్సర్ వస్తుంది. అదే ఆగట్లేదా అంటుండు. వెయిట్ చేయాలి. వాడు అడ్రస్ కూడా చెప్తుండు మామ. ఏం కొత్తగా అప్డేట్ ఇచ్చారు యూఎస్ వాళ్ళు? అదేగా ఇన్ని రోజులు రాలే. ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పద మరి ఇంకెళ్దాం. ఏం కొంటొచ్చా వాల్మార్ట్లో? మ్యాగీ మ్యాగీ తప్ప ఇంకేం చెప్పట్లే. నువ్వు ఇంకేమైనా కొనాలి ఇప్పుడు చెప్తాను ఈ పని. ఊరి నాయన నిన్నటి నుంచి మొదలు పెట్టిందిరా మ్యాగీ మ్యాగీ అని. నీకు మ్యాగీ ఒకటే వచ్చు కదా? నీకు మ్యాగీ ఒకటే వచ్చు కదా? ఇప్పుడు చూద్దాం స్కిల్స్. చికెన్ నువ్వే ఉంటావుగా. హెల్పా? స్ప్రింగ్ వచ్చావు కానీ నేర్చుకోవాలి. కారు కాదు, స్ప్రింగ్ వచ్చినావు కదా నేర్పిస్తున్నాం. కార్ట్ ఎట్లా తీసుకోవాలి, ఎట్లా షాపింగ్ చేయాలి, ఎట్లా పెట్టాలి. ఛాయా పుచ్చకాయ తీసుకోవా? వయసు ఒక్క ప్యాకెట్ చాలారా? వేసే నింపే మొత్తం. కార్డ్ నింపేసాయా? కదా ఏం చేస్తున్నారు? ఏదో చూస్తుంది చూడు. ఛాయా రావాలండి ఇక్కడ. ఏదో తీసుకొని వస్తుంది. ఏంటది? ఆరెంజెస్ కాదు, దాని పేరు చదువు. అది దాని మీద పేరు వేరుంటాయి, ఇండియాలో పేర్లు కాదు. టమాటాలు ఏడుతున్నా వెంకి. మంచిగా ఉన్నవి వేరురా. అట్లా ఎర్రగా ఉండాలి, మెత్తగా ఉండొద్దు చూడు. నీకు టమాటాలు వేయడానికి రాదు కదా? నీకు ఏరడం రాదు కదా అన్నాడు వాడు. నేలేవన్నాడు. మాస్టర్స్ లో ఏం నేర్చుకున్నా అంటే మంచి టమాటాలు ఎలా ఉండాలి. ఒక టమాటోని చూసి అది ఎప్పుడు పాడవుతుంది అని చెప్పి గెస్ చేయగలిగే సత్తా ఉండాలి. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను.
వినో ఏం తీసుకున్నారు? 3 బ్యాగ్లు. ఆరెంజెస్, ఆనియన్స్. ఆరెంజెస్ కాదు కదా, పేరు చెప్పినాం కదా అని. ఏమరా మ్యాండ్రిన్స్. చాయ్ నువ్వు అడిగినా ఇగే ఏమంటారు దాన్ని? ఎవడికాడు చూసి తాకుతున్నాను చాయ్. టోస్ట్ చేసుకుంటాం. వేస్తుంది టోస్ట్. దాన్ని పేస్ట్ తీసి దాంట్లో దీన్ని ఎవడికాడో అంటారు. ఎవరికి ఆడోనా? అవకాడో. దీన్ని టోస్ట్ చేస్తారంట అంటున్నారు. బేసిక్ ఏం చేయాలంటే ఎందుకు లేదు, నెక్స్ట్ వీడియోలో చెప్తాను రెసిపీ. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్ అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. నెక్స్ట్ వీడియోలో చెప్తాడంట రెసిపీ. అప్పుడు దాకా నేను తినుకుంటుంటారా వాడు? ఎస్. ఏంటివి ఇవి ఇలా ఉన్నాయి? ఎవరు నువ్వు ఎలా ఉన్నావంటే? కూసుకొని తిన్నాను అనమాట. స్ప్రింగ్ ఆనియన్ టైప్ ఏమరా? ఏ పైన మొక్కజొన్న ఉండేదిరా. అదే కదా, ఏంటి ఇలా ఉన్నాయి ఏంటి అంటావా? ఇది చూడొకసారి. టేస్ట్ లేవు, గ్రాస్ లా ఉన్నాయి. గ్రాసా? నువ్వు తినేదే కదా చాయ్. తీసుకెళ్ళది కాట్ ఎవరు మోస్తారు? కార్డ్ తీసుకెళ్ళవా? కాట్. దాంట్లో నాకన్నా మీవే ఎక్కువ సామాన్లు ఉన్నాయి కాబట్టి మీరే అట్లుండదు ఇక్కడ. ఎవడి తక్కువ ఉంటే వాడే మోయాలి ఇక్కడ. కాదు, ఎక్కువ ఉన్నాయి. స్ప్రింగ్ వచ్చిన పిల్లలు బయట రావాలంటే స్ప్రింకర్స్ సీనియర్స్ ఇక్కడ ర్యాగింగ్ చేద్దామా? పాపా జూనియర్ లాగానే ఉండాలి. సీనియర్ ఇంకా కార్డులో చేయాలి. సీనియర్స్ తో చేయించు. కొంచెం లైట్ గా ఎల్లో అనేది తీసుకోవాలన్నమాట. అట్లా తీసుకుంటే 2 days తర్వాత మొత్తం ఎల్లో. ఇక్కడ యూఎస్ కదా, వేరేలా ఉంటుంది. ఏది ఎక్కువ ఉంది చూద్దామా? ఏది ఎక్కువ ఉందో చూస్తావా? వెయిట్ మెజర్ చేస్తున్నావా? అంతే అంతే. ఈ స్ప్రింగ్ వచ్చిన వాళ్ళందరూ విచిత్రమైన అన్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. పేపర్ వచ్చింది నాకు వద్దు. డబ్బా పేపర్ వచ్చింది క్లియర్. అదే ఇది కూడా వచ్చింది. ఎంత ఇది? ఆడు ఉంటుంది చూడు రేట్ దాని మీద. ఇదే బరువు ఉండరా? ఇదే ఇంత మెజర్ చేసినావు కదా ఇప్పుడు దాకా, ఏది ఎక్కువ ఉంది అని. ఇదే బాగుంది. కొనని మనం ఎందుకు చూస్తున్నావు చెప్పు? ఏంట్రా ఇవి ఇలా ఉన్నాయి? ఇదేదో తేడా ఉంది. ఇది కాదు మా అది బొగ్గురా. బొగ్గుని ఇట్లా కూడా అమ్ముతారా బియ్యం బస్తాల్లాగా? బార్బిక్యూ చేయడానికి అంట అదేదో. ఛాయా చికెన్ మ్యారినేట్ చేసి అది తీసుకోదాం, బార్బిక్యూ చేయొచ్చు. అరే $10 లారా బొగ్గుల సంచి. చాలా టేస్టీగా ఉంటది. అది తింటే బ్రెయిన్ వస్తుందంట. మస్తు బ్రెయిన్ వస్తుంది. వండనా వద్దా? వైను బ్రెయిన్ పెరుగుతుందిరా. అంటే ఇప్పుడు లేదా? ఇప్పుడు లేదురా, నిజంగా లేదు. షార్ట్ మెమరీ అంటది ఏమన్నా అంటే నాకు. షార్ట్ టర్మ్ మెమరీ లాస్ పేషెంట్. వద్దానే కదా నిజంగా బ్రెయిన్. మేక బ్రెయిన్. బేజా ఫ్రై చేస్తాడు. ఏంటిది? ఇంగ్లీష్ వచ్చే రాదనుకున్నా. అదే కదా, బానే చదివిందిరా. ఐఎల్స్ రా, ఐఎల్స్ టాపర్ రా. చికెన్ కావాలా మటన్ కావాలా? వై నాట్ మటన్? నీకు మటన్ ఎందుకు ఇష్టం లేదు? నేను తినొచ్చు కదా. పాపం ఆడు వాల్మార్ట్ వాడికి సేల్ చేయాలి కదా. ఏంటి వాది? మనకు తెలియదురా. మ్యాన్ వర్సెస్ వైల్డ్ అండి, సారీ ఉమెన్ వర్సెస్ వైల్డ్. ఎలా పట్టుకుంటున్నా చాయ్ మేమైతే ఇట్లా చూసి వదిలేసేటోళ్ళం. చూడది, అది చూడడానికి ఎట్లుంది చూడది. అదే కదా, దాన్ని పట్టుకుని చూస్తా. పైన ఇట్లా పట్టుకున్నా, దాన్ని చంపేసి దాని లోపల చేయి పెట్టి తినేది. ఏమో ఈ రోజు పట్టుకున్నా రేపు తింటావే, మేము ఎవరికి తెలుసు? మనం లేనప్పుడు ఏం చేస్తాం? మేము చూస్తున్నామా ఏంది? అదే కదా. తినడానికేగా పెట్టింది, తింటే తప్పేం ఇదిగో, మంచి చికెన్ వచ్చేసి. దిస్ ఈజ్ అవర్ కౌంటర్. ఇది మా కౌంటర్, ఇది కాదు. ఇది అట్టుంటది. ఏ చికెన్ కొనాలా అని డిస్కస్ చేస్తారా? తీసుకున్నా. అదే చికెన్ బ్రెస్ట్ తీసుకో, బాగుంటుందేమో. సైజే బాగుంది.
బ్రెస్ట్ లో ప్రోటీన్ ఎక్కువ ఉంటది. ఓ నీ ప్రోటీన్ తగలే జిమ్ వదిలే రాకి ఈ ఒక్కరోజు వదిలే. ఏదో ఒకటి తీసుకోలేదు. చిన్న బ్యాగ్ తీసుకోనా ఇప్పుడే యా వాడు రానంటాడు క్యాబేజ్ వండుకున్నట్ట. కౌశిక్ భాయ్ ఏం చేస్తున్నాను అడగకండి నన్ను ముందే ఏ వాడు డేట్ కి వెళ్ళిండ్రా పోస్ట్ వ్యాలంటైన్ డేట్ కి. అదేరా క్యాబేజ్ వండుకుని తినేసి మొన్న అమెరికన్ ఫ్లడ్ చేసిండు వాడు. ఆ అమ్మాయితో డేట్ కి వెళ్ళిండు అనమాట. సో అందుకే అవైలబుల్ గా లేదు. ఇవ్వడరా వాడు. అదే ఇవ్వడరా వాడు అంత టాలెంటెడ్ గా ఉన్నాడు. చాయ్ చాలా మంది అబ్బాయిలు మిస్ అయిపెడతారు అనమాట, ఫ్లడ్ చేస్తారు. ఫోన్ చూడు. సో అసలు ఇప్పుడు కూడా చాటింగ్ చేస్తుంది. సో గైస్ వీడియో అయితే లెంత్ అయిపోయింది అనమాట. యాక్చువల్లీ ఇది పార్ట్ 1 కింద కౌంట్ చేస్తున్నా. అంటే ఇది డే 2. నేను 30 days 30 వీడియోస్ అనుకున్నాగా. ఫస్ట్ వీడియో నిన్న రిలీజ్ చేసిన. మేబీ ఆ వీడియో ఎక్కువ మందికి రీచ్ కాలేదు. ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా. ఆ వీడియో కంటెంట్ ఏంటంటే ల్యాప్టాప్ అన్బాక్సింగ్ గురించి, అసలు అమెరికాలో కొన్న వర్తా కాదా అది ఇక్కడ కొనడం అనే దాని గురించి మాట్లాడినా. ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది. వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ అండ్ పిన్నోడ్ కామెంట్లో ఇస్తా. పార్ట్ 2 వీడియో వచ్చేసి రేపు వస్తుంది. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 22 minutes వచ్చింది నాకు ఎడిటింగ్ చేసేసరికి. అందుకని చెప్పేసి ఇక్కడతో బ్రేక్ చేశాను అనమాట. మీకు ఈ వీడియో నచ్చిందా లేదా కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ ESK. బై బై.